నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 24 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,99,053 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 2,16,942 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 24 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,99,053 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 2,16,942 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. మరోసారి కృష్ణమ్మ పర్వలు తొక్కుతా ఉంది. కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి నాగర్ సాగర్, శ్రీశైలం పులిచింతల ప్రాజెక్టులు మొత్తం కూడా నిండుకుండల బారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సీజన్ లో వరుసగా మూడోసారి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 2,16,942 క్యూసెక్ల ఇంట్లో వస్తా ఉంది. అయితే నిన్న 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అంటే పూర్తి స్థాయి గేట్లకు 26 గేట్లకు గాను 24 గేట్లకు తెరిచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అయితే ఇంకా ఇంట్లో పెరిగితే మాత్రం పూర్తి స్థాయి గేట్లు అంటే 26 గేట్లు ఎత్తి 10 అడుగుల మేర 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే పైనుంచి అంటే ఎగువ ప్రాంతం నుంచి 2,16,942 క్యూసెక్కులు వస్తుండగా 2,99,053 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయితే ఇంకా కొనసాగుతుంది. మరోవైపు కృష్ణమ్మ పర్వాలు తొక్కడం, అదేవిధంగా క్రస్ట్ గేట్లను ఎత్తడంతో కూడా సాగర్ అందాలు అయితే కనువిందు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సండే కావడంతో ఇటు టూరిస్టుల తాకిడి కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఘాట్ రోడ్ల వద్ద కూడా ఇటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇటు క్రస్ట్ గేట్లకు సంబంధించి జెన్కో వద్దకు మాత్రమే ఇటు తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాహనాలను అనుమతిస్తున్నారు. అటు ఏపీ నుంచి వచ్చేటువంటి వాహనాలను మొత్తం కూడా అటు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద అవతలే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే టూరిస్టుల తాకిడి అంటే సండే కాబట్టి టూరిస్టుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.